హాయ్ అండి. సొమ్మదేవి రైల్వే స్టేషన్‌లో కోతులున్నాయని చెప్పాను కదా! ఆల్రెడీ మీకు దాని గురించి పార్ట్ 2 వరకు మీకు పెట్టాను కదా! ఇదైతే పార్ట్ 3 అండి. చూడండి చాలా అంటే చాలా ఎక్కువ కోతులైతే సొమ్మదేవి రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నాయండి. రైల్వే స్టేషన్‌లో మాత్రం కోతులైతే చాలా ఎక్కువున్నాయి. ఫుడ్ కోసం అయితే వెతుకుతున్నాయి. ఈ స్టేషన్‌లో చాలా టైపు ఈ మార్నింగ్ వచ్చే పాసెంజర్ అయితే చాలా సేపు ఆగొద్దు కదా! డైలీ ఫుడ్ పెడతారని ఫుడ్ అవి ఇవి ఏస్తారు ఉంటారని చెప్పేసి అలవాటు అయిపోయి ఉన్నట్టున్నాయి. ఇక్కడున్న ఒక అబ్బాయికైతే అడిగాను. డైలీ ఇలానే ఈ ట్రైన్‌కైతే ఆగుతాయి. మేము డ్యూటీకి వెళ్తుంటాము ఇలా పడి అని చెప్పారు. రోజు ఈ సైడ్ అయితే సోంపేటకి మనం ముందు వచ్చే సోమాదేవి రైల్వే స్టేషన్‌లో అయితే మాత్రం ఇది ప్రతిరోజు ఈ కోతుల బెడద అయితే ఎక్కువనే ఉంటది ఇక్కడ. అయితే కోతుల గురించి మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏదైనా ఫుడ్ ఏస్తే తింటాయి. లేదంటే అలాగే అక్కడ తిరుక్కొని మన దగ్గర చూసుకొని ఆడుకుంటాయి. ఇలాంటి కోతులు మీకు ఎప్పుడైనా కనిపించాయా? మీ ఏరియాలో ఎప్పుడైనా ఇబ్బంది పెట్టుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కోతులు చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటైతే ఒకటి పెద్దగున్నాయి, ఒకటి చిన్నగున్నాయి. అవైతే మనం కొంచెం జడిపించామనుకోండి మన మీద కూడా వస్తున్నాయి. బాగా గమనించుకొని మీదేం చేయాలి. చూడండి కోతులైతే చాలా అంటే చాలా ఎక్కువే ఉన్నాయండి. మీకైతే ఈ కోతులు ఎప్పుడైనా కనిపించాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో ముందుకు వస్తాను. చూడండి కోతులైతే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా ఎక్కువ కోతులైతే కనిపిస్తున్నాయండి. మంచి మంచి కోతులైతే ఉన్నాయండి. చూడండి ఎన్ని రకాల కోతులు. చాలా చాలా ఉన్నాయన్నమాట. అసలు తావల్ల అవే ఉన్నాయండి కోతులే.